పవిత్ర తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ఈ పాదాల దగ్గర ఆహ్లాదకర సాయం సంధ్యా సమయంలో ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం లభించింది. కానీ మీలో చాలామందికి అనుమానం రావచ్చు, సినిమా ఆడియో క్యాసెట్కి కేంద్ర మంత్రి రావడం ఏంటి, ముఖ్యమంత్రి రావడం ఏందని. ముఖ్యమంత్రి అంటే కొందరు అర్థం చేసుకోగలరు, ఎందుకంటే వివేకుడు కాబట్టి. కానీ నేను ఎందుకు వచ్చానని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే నాకు సినిమా వాళ్ళు తెలుసు కానీ సినిమా చాలా ఎక్కువగా తెరవదు. సినిమా వాళ్ళందరూ తెలుసు, వాళ్ళ సంగతి కూడా తెలుసు, కానీ సంగతి అంటే వాళ్ళలో ఉండే సత్తా. కానీ సినిమాల గురించి పెద్దగా తెరవదు. కానీ ఇప్పుడు నేను సినిమాలకు కూడా మంత్రిని, సమాచార మంత్రిని, సినిమాలకు మంత్రిని. అందువల్ల ఒక బాధ్యత. రెండవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇవాళ మన యొక్క తెలుగు జాతి చరిత్రను తెరపైకి ఎక్కించి మన భావి తరాలకి, యువతరానికి, నేటి తరానికి, రేపటి తరానికి ఈ చరిత్రను తీసే విధంగా సినిమాను ప్రదర్శించడం ఏతుందో ఇది అద్భుతమైన విషయం. అందుకని మనసులో ఆ ఆనందం నాకుంది. మన తెలుగు వాళ్ళు యొక్క చరిత్ర, మన పూర్వీకుల యొక్క చరిత్ర, ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏతుందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. మన తెలుగు తేజాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. తెలుగు గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంది. తద్వారా భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంది. సినిమాలు సరదా కోసమో, సినిమాలు వినోదం కోసమో ఎక్కువ తీస్తుంటారు. సినిమాలు విజ్ఞానం కోసం తీయడం, సినిమా సందేశానికి తీయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ సినిమా ఒక సందేశంతో, ఒక ప్రబోధంతో మన చరిత్రను మనకు గుర్తు చేసే విధంగా ఈ యొక్క గౌతమిపుత్ర మరి శాతకర్ణి సినిమా తీయడం నాకు మనసులో ఎంతో నచ్చింది. అందుకని శ్రీ బాలకృష్ణ గారు అడగగానే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. కానీ నాకు 16వ తారీఖు ప్రధానమంత్రి గారు వేరే సమావేశం పెట్టబడి తప్పనిసరిగా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇవాళ మార్చిన తర్వాత పనిగట్టుకొని నేను, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ హస్తినాపురం నుంచి ఇవాళ తిరుపతికి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా యొక్క నేపథ్యము, ఈ సినిమా యొక్క ఇతివృత్తము. ఇది మన అందరికీ కూడా గర్వకారణమైన విషయం కావడమే దానికి ప్రధాన కారణమని మీ అందరికీ మనం చేస్తున్నాం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ గారికి సంబంధం ఉన్నా నాకు బాలకృష్ణ గారితో ఉండే సంబంధం వేరేది. ఏంటంటే ఈ తెలుగు వారి యొక్క, తెలుగు ప్రజల యొక్క చరిత్రను, తెలుగు ప్రజల యొక్క ఉనికిని ప్రపంచానికి తెలియజెప్పినవాడు, మడమ తిప్పని మహానాయకుడు, తెలుగు తేజం స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క కుమారుడుగా తెలుగు వెలుగునంతా దేశమంతా వెలిగించి ప్రపంచంలో తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చి మనము తెలుగు వాడమని మనం పంచగట్టుకున్నా, మనం తెలుగులో మాట్లాడినా, లేకపోతే తెలుగులో పోట్లాడినా మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన యాస, మన భాష, మన గోస ఇవన్నీ కూడా ఒక గుర్తింపు తెచ్చిన యొక్క వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పిన మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. ఈ గౌతమి పుత్ర శాతకర్ణి అంటే ఈయన శాలివాహన మహారాజు. శాలివాహన మహారాజుల్లో ఈయనకెందుకింత ప్రత్యేకత అంటే ఈ యావత్తు భారతదేశాన్ని అంతా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ 3 సముద్రాల నడుమ అరేబియా సముద్రం కావచ్చు, బంగాళాఖాతం కావచ్చు, హిందూ మహాసముద్రం మధ్యలో గుర్రం మీద తిరిగి దేశాన్ని జయించి ఇవాళ భారతదేశానికి ప్రథమ చక్రవర్తి, తెలుగు చక్రవర్తి శాలివాహనుడైనటువంటి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. కాబట్టి అందుకని నేను ఈ సినిమా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఇవాళ మరి అంత దూరం నుంచి ఇక్కడికి రావడం ప్రధాన కారణం. అది మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఈ సినిమా ఇతివృత్తాన్ని మనందరికీ అందించిన చక్కని దర్శకుడు మరి జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి వారికి కూడా నేను అభినందన తెలుపుతూ, సినిమా నిర్మాతలకు కూడా అభినందన తెలుపుతూ, చక్కని సంభాషణ రాసిన సీతారామ శాస్త్రి గారికి, అలాగే సంగీతం అందించిన సంగీత దర్శకుడికి, సినిమాలో ఉన్న నటులకి, నటీమణులందరికీ మనం అందరం కూడా ఒకటే అనే భావంతో ముందుకు వెళ్ళాలా. ఆ భావనకి సినిమా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ సినిమాలో ఉన్న సాంకేతిక పరిజ్ఞాన బృందానికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అందరికి కూడా ధన్యవాదాలు. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates.